ఇప్పుడు మనం బాహుబలి 1 మూవీ నుంచి డైలాగులు అయితే చెప్పబోతున్నాం. దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోకండి, మమ్మల్ని క్షమించండి. ఓకే, స్టార్ట్ ద వీడియో. బాహుబలి గురించి పండి ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి నాకు చెప్పేది చెప్పమంది వీడు చెప్పాలి చెప్పేస్తే నేను రాత్రి పోయి చూస్తున్నా ఇట్లా నేను చెప్తాను అడిగినా ఇంకా ఉండేవాళ్ళే ఆయన పండు ముసలాడే ఇప్పుడు నిండు గర్భిణి అయినా పండు ముసలాడే అది నువ్వు చెప్పేటలా కాదురా, వాడు చెప్పేటలా. బయటికి రావు మహారాజా అన్న తర్వాత ఎవరిది డైలాగు? ప్రతి మాలతి నిజాలు బయటికి రావు మహారాజా అన్నప్పుడు తర్వాత అమ్మ చేస్తుంది, నీ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణి సంఖ్యలో నిలబెట్టి సభ ఎప్పుడు అద్దులో నిండు గర్భైనా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒకటే. అసలు ఏం జరుగుతుందో తెలుసా నీకు? అది కూడా వస్తుంది కదా. అది నువ్వు చెప్పు. జరిగింది దేవసేన. ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేలు కాదు, తల. మాహిష్మతి సామ్రాజ్యం. బాహు దగ్గరికి రా, మళ్ళా నువ్వు కనబడతా పక్కకు వస్తున్నా, ఇట్లా ఉండాలిరా. పక్కకు వస్తున్నా, ఇట్లా ఉండాలిరా. నువ్వు యాక్షన్ చేయడానికి రాదుగా. చేస్తాను. బాహు ఏంటో ప్రవర్తన, బాడితుని బెదిరిస్తున్నావు. ప్రతి అవరా బాలుతుని వాడి తెలుగు చక్కగా రాదు. బాహు ఏంటో ప్రవర్తన, బాడితుని బెదిరిస్తున్నావు. అంటే ఎస్ తప్పు చేశాడు కాబట్టి చేతపతి తడబడ్డాడు, నిర్దోషి కాబట్టి దేవసేన నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది. వాడు దోషి అని తేలింది, తల తెగింది. ఓకే టేక్ రెడీ. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. నమ్మిన చట్టం మరొక వైపు నువ్వు నేర్పిన ధర్మం, ఆ రెండింటికి వచ్చిన ఘర్షణలో నువ్వు ఇచ్చిన ఈ కత్తి నన్ను ధర్మం వైపు నిలబడమందమ్మ. పదవి పోయినా విలువేసిన మహేష్మతి చెవుకోతాం, నేను ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటా. బాబా పరమర కొండల్లో రెడీ. బాహు ఏంటా ప్రవర్తన, బాడితుని బెదిరిస్తున్నావు. బ్రతిమాలితే నిజాలు బయటికి రావు మహారాజా. ఈ హద్దులు అతిక్రమిస్తున్నావు బాహుబలి. నిండు గర్భిణి సంఖ్యలతో నిలబెట్టి సభ ఎప్పుడో హద్దులు అతిక్రమించిందమ్మా. నిండు గర్భిణైనా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది దేవసిన? తప్పు చేసావు దేవసిన. ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేలు కాదు, తల. బాహుబలి ఎంత ధైర్యం ఉంటే నా సభని అవమానిస్తావు. తప్పు చేశాడు కాబట్టి సేతుపతి తడబడ్డాడు, నిర్దోషి కాబట్టి దేవసేన నిజాన్ని నిర్భయంగా మాట్లాడింది. వాడు దోషి అని తేలింది, తల తెగింది. బాహుబలి అమ్మా, ఒకవైపు నన్ను చెప్పరాపదు. చెప్పాలా? లాస్ట్. ఒకవైపు నువ్వు నేర్పిన ధర్మం, ఒకవైపు ఒకవైపు నమ్మిన చట్టం, మరొక వైపు నేర్పిన ధర్మం. ఉండని ఏం కాదు, కటింగ్ చేసేస్తా. ఒకవైపు నువ్వు నేర్పిన చట్టం, ఒకవైపు నువ్వు నేర్పిన ధర్మం, ఒకవైపు నమ్మిన ధర్మం. ఎవరెవరి ఏమ్మా ఎవరెవరి అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవైపు నమ్మిన చట్టం, మరొక వైపు నేర్పిన ధర్మం. ఒకవైపు నమ్మిన చట్టం, ఒకవైపు నువ్వు నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.
డైలాగ్ అవుతాయి ఇప్పలాగా ఉంది. ఒకవైపు నమ్మిన చట్టం, మరొక వైపు నేర్పిన ధర్మం. ఒకవైపు నువ్వు నమ్మిన ధర్మం, ఒకవైపు ఏమైందా ఏమైందో ఏమో. రెడీరా? ఒకవైపు నువ్వు నమ్మిన బంద్ ఒకసారి మూడ్ ఖరాబ్ అవుతుంది. దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అందులో ఏందిరా అది? ఒకవైపు నువ్వు నేర్పిన చట్టం. సైలెంట్ గా చెప్పాలి మన సైడ్ డైలాగు. ఒకవైపు నువ్వు నమ్మిన చట్టం, మరొక వైపు నువ్వు నేర్పిన ధర్మం. ఆ రెండింటికి వచ్చిన ఘర్షణలో నువ్వు ఇచ్చిన ఈ కత్తి నన్ను ధర్మం వైపే నిలబడమందమ్మా. పదవి పోయినా వెలివేసిన ఈ మాహిష్మతి సేవ కోసం నేను ఎప్పుడు సంసిద్ధంగానే ఉంటానమ్మా. అమ్మవద్దు, అమ్మవద్దు. సరే మరి, మా వాడికి డైలాగ్ ఫినిష్ చేసినారు. సూపర్ మామ డైలాగ్ అయితే. ఇప్పుడు నా డైలాగ్, నేను ఏ డైలాగ్ చెప్పాలా దేవస్ లాస్ట్ ఏది మనం చెప్తాను అదేనా? అది చెప్పి ఇంటర్వెల్ బ్యాంగ్ డైలాగ్ చెప్పలేదు. బాహుబలి 2 ఇంటర్వెల్ డైలాగ్. ఇంటర్వెల్ డైలాగ్ అది ఉంటుందా బాహుబలి 2లో? అది మహిష్మతి యశ్వధరం, అభిముఖం. మహారాజా పాదాభివందనం. ఇది ఒక్కొక్కరని చెప్పాము. నీది అయిపోయిన తర్వాత అందరం ట్రై చేద్దాం. ఓకే డైలాగ్స్. మా వాడైతే డైలాగ్ ఫినిష్ చేసేసినాడు. నువ్వు అది సూపర్గా చెప్పకపోతే చెప్పినాడు డైలాగ్ అయితే. నేను బాహుబలి 1 నుంచి డైలాగ్ చెప్తా. లాస్ట్ డైలాగ్ ప్రభాస్ అన్నది, కత్తిల యుద్ధాలు కాడ. ఆ డైలాగ్ చెప్తా. బాహు ఏంటా ప్రవర్తన, నేనేంద్ర బాలించుని బెదిరిస్తున్నావు. పోతానన్నయ్య నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను. ఓకే 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 ఓకే. చేసే మూడు ఉత్సాహం పోయి సర్వనాశనం అయిపోతాయి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రారా నువ్వు నల్లోడా? రెడీరా? రావట్లేదే ఏం చెప్పకుండా పండుపోతున్నట్టు ముగ్గురు ఎట్టా ఉంటే ఏముందిరా? నేను ఏడు నుంచి మొదలు పెట్టాలో అర్థమవుతుంది. ఏ డైలాగ్ చెప్తున్నావు ఎట్లా? వాడికే గుర్తులేదు. బాహు అమ్మకి బలివ్వకపోతే అమ్మ కీడిని సిక్కిస్తుంది. అమ్మ దాహం తీర్చడానికి మూగ జంతు ప్రాణులకి నేను చెప్తావు. బాబు అమ్మకి బలి ఒకటి అమ్మ కీడిని చెక్కిస్తుంది అని కీడిని సిక్కిస్తుంది. చెప్పు. అంతేలేరా? చెప్పురా. అమ్మకి బలివ్వకపోతే అమ్మ కీడిని సిక్కిస్తుంది. బాహు అమ్మకి బలి ఇవ్వకపోతే అమ్మ కీడుని చెక్కిస్తుంది. అమ్మ దాహం తీర్చడానికి మూగ జంతు ప్రాణులకి ఎక్కడి ఒరక్కలు వేస్తున్న నా రక్తం సిద్ధంగా ఉంది. జై మహిష్మతే, జై మహిష్మతే, జై మహిష్మతే. మరణం మరణం మహాసేన. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికొనడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెత్తుడుగా నిలబడి నవ్వుతూ దిగజేస్తుంటే వాడి తలడానికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ని చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని మళ్ళా చెప్పాలా? నేను కేవలం